హాయ్ అండి. పాస్తా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. గ్యాస్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి పాస్తా వేసి మంచిగా ఉడికించాలి. ఉడికాక అందులో వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి వేరే బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం పచ్చెనగపప్పు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన టమాటా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఫ్రై చేయాలి. అది కూడా ఫ్రై అయ్యాక పాస్తా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా వేసి బాగా కలపాలి. కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెడితే మంచిగా మగ్గుతుందండి. ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. మంచి టేస్టీగా ఉంటుంది. మగ్గాక ఫైనల్గా టమాటా సాస్ వేసి బాగా కలిపితే పాస్తా రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.